యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీజేపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యాదగిరిగుట్టలో ధ్వంసమైన రోడ్లను పునర్నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందని నిరసనగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. యాదగిరిగుట్టలోని పద్మశాలి సత్రం నుండి యాదగిరిపల్లి వరకు దాదాపు 2 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. భిక్షాటన చేసి నిరసన తెలిపిన అనంతరం యాదగిరిపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేసి రోడ్లు పునర్నిర్మాణం చేయాలని కోరారు బీజేపీ శ్రేణులు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పేరు పెద్ద ఊరు తిప్పనట్టు పరిస్థితి తయారైంది. ఎందుకంటే పట్టణంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి ఈరోజు మట్టితో కప్పెట్టిన దృశ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎన్నో రోజులుగా మేము ఫిర్యాదు చేసినా కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించకపోవడంతో ఈరోజు భిక్షాటన కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మీరు మున్సిపల్ ట్యాక్సులు బాధ్యత వసూలు చేస్తున్నప్పుడు మరి మీ రోడ్లు వేయడానికి ఏమి ఇబ్బంది అవుతుందని మీ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మాత్రం ఈ రోడ్లోకి వేయకపోతే ఏ ఒక్కరు ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడు కూడా మున్సిపల్ ట్యాక్సులు కట్టాడో అప్పుడు మీరు ఏం చేస్తారో వేసుకొని ఈ ప్రభుత్వం వచ్చాక మరీ దీనంగా ఈరోజు రోడ్ల పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి మా ఎమ్మెల్యే గారు కార్లో తిరుగుతున్నా మరి ఆయన కూడా తెలుస్తలేదా? మరి ఆ కారు వదిలేసి బైక్ మీద తిరిగితే ఈరోజు ఈ పట్టణం యొక్క పౌరుల సమస్యలు మీకు అర్థమవుతాయి. మీరు కార్లో తిరిగితే ఈరోజు ఈ యొక్క బాధలు మీకు అర్థం కావు. ఇక్కడ పూర్తిగా కంప్లీట్ దుమ్ము ఉండడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆ ముక్కులకు దుమ్ము పోయి వారి ఆరోగ్య పరిస్థితి దీనంగా తయారైంది. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్లు వేయండి. లేని పక్షంలో ఇదే విధంగా మేము నిరసన కొనసాగిస్తాం. యాదగిరిగుట్టలో ఏ ఒక్క నుంచి కూడా మేము మున్సిపల్ ట్యాక్సులు కట్టరు కూడా. ఇక్కడనే నేను టైలర్ మిషన్ కుడతా రోడ్డు మీదనే పట్టించుకుంటలేరు. మొన్న బీలాయిలు ఎలక్షన్లో కూడా మా షాపులో వచ్చి కూర్చుండు చేపిస్తాక ఏ బాధ అయినా గాలి వస్తా నేను ఆల్తా మీకు ఏ కష్టం ఉన్నది నిర్దిశ నాకైతే ఓటేయాలి. నేను ఎమ్మెల్యే అయినాక పని చేయకుండా అడుగు. నిన్న కూడా పోయింది. నిన్న కూడా మేము ఉరికొచ్చే వరకు వెళ్ళిపోతున్నాము. ఇట్లా అనుకుంటే సప్పుడేయకుండా ఏది పట్టించుకుంటలేడు. ఇప్పటికి రకాల 10 హోటల్ ఉంది రోడ్ పైన. మస్తు దుమ్ము వస్తుంది, గిరాకు వస్తలేదు. వీళ్ళైనా ఓట్లకు వచ్చినాడు దుర్గమ్మ గుడి కాడ దర్శనం చేసుకొని చక్కగా నా హోటల్ కాడికి వచ్చిండు. చెల్లె నేను ఎవరినో తెలుసా అంటే తెలుసా నువ్వు అన్న. నాకు ఓటు వేస్తావారా అన్నాడు. అంటే నువ్వు అన్ని మంచి చేస్తే వేస్తామన్నా, ఈసారి నిన్నే గెలిపిస్తాం పో అన్న. ఓటు వేసినాము. రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్న. రోడ్డు ఖరాబ్ అవుతుందని 3-4 సార్లు చెప్పినాము. చెప్తే పట్టించుకుంటలేడు, వస్తలేడు. మరి ఇప్పటికైనా రావాలి. దయచేసి ఐలన్న రోడ్డు పట్టించుకోవాలి, రోడ్ వేయాలి. మేము ఎవరు పార్టీ తరఫున మాట్లాడతలేము. మా బాగా మేము కొట్లాడుతున్నాం. మొత్తం ఓట్లు గిరాకు వస్తలేదు అన్న. మేము చేసుకుంటున్నా బతాము మొత్తమే గిరాకు. ఒక్క పురుగు వస్తలేదు. రోడ్డు మీద మట్టి ఉందమ్మా, మేము ఎట్లా తినాలి అంటున్నాను. బతికేదా దాని మీద? నాకేటో ఆధారం లేదు. నువ్వేమన్నావు? నాకు ఓటు వేయాలన్నావు. గెలిపించినాం. నేను అందరం కలిసి నేను గెలిపించిన మమ్మల్ని పట్టించుకో. మా కోర్టు మంచిగా రోడ్ చెయ్యి.